brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తాజ్ కృష్ణలో కాంగ్రెస్ తలైవా ల్యాండ్ అయ్యారు. అది కూడా కేబినెట్ విస్తరణ తర్వాత. ఇంకేముంది, అగ్రనేతలు మొదలుకొని అసంతృప్త నేతల కార్లన్నీ రయ్యుమంటూ తాజ్ కృష్ణకు క్యూ కట్టాయి. ఎటు చూసినా హస్తం నేతల హడావుడే కనిపించింది. నవ్వులు, బుజ్జగింపులు, అలకలతో అక్కడ నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. పాత పదవుల పంచాయతీపై కొత్తగా ఓ 3-4 గంటల పాటు సాగిన హై డ్రామా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సారొచ్చారు. ఇవాళ జరగనున్న సామాజిక న్యాయ సమరభేరీ సభ కోసం గురువారం సాయంత్రమే ఢిల్లీ నుంచి భాగ్యనగరం విచ్చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ ఖర్గేకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం సిటీలో అడుగుపెట్టడంతో సన్మానాలు, సత్కారాలతో ఘన స్వాగతం పలికారు. ఇక తాజ్ కృష్ణలోకి ఖర్గే ఎప్పుడైతే వెళ్లారో అప్పుడు మొదలైంది అసలు కథ. కేబినెట్ లో బెర్త్ కోసం పోటీపడి నిరాశకు గురైన నేతలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్సాగర్ రావు, బాలు నాయక్, సుదర్శన్, పరిగి రామ్మోహన్ సహా పలువురు నేతలు హస్తం చీఫ్ ని వరుసబెట్టి కలిశారు. ముఖ్యంగా అసంతృప్త నేతలతో 1-to-1 మీటింగ్ నిర్వహించారు ఖర్గే. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, మున్ముందు అద్భుత అవకాశాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక ఖర్గేతో మీటింగ్ తర్వాత మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు మల్రెడ్డి రంగారెడ్డి. ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంత్రి పదవులు ఇవ్వాల్సిందన్నారు. ఇచ్చిన జిల్లాకే మరిన్ని మంత్రి పదవులు ఇవ్వడం ఏం బాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రి పదవి అడిగామని గుర్తు చేసిన ఆయన, సగం జిల్లాల్లో ఒక్క మంత్రి కూడా లేకపోవడం బాధ కలిగించిందన్నారు. ఎస్టీల్లో 80% మంది కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన అన్యాయమే జరిగిందన్నారు బాలు నాయక్. తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరికీ న్యాయం జరిగిందే, ఒక్క ఎస్టీలకు తప్ప అంటూ ఖర్గేతో మీటింగ్ అనంతరం అసంతృప్తిగా వెళ్లిపోయారు ఆయన. అలాగే మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం కల్పించాలని ఖర్గేను కోరారు సుదర్శన్ రెడ్డి. అయితే రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని ఖర్గే చెప్పడంతో ఆయన కూడా డల్ గానే తాజ్ కృష్ణను వీడారు. ఇటు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కూడా అలిగి వెళ్లిపోయారు. మంత్రివర్గంలో చోటు కల్పించలేమని ఖర్గే చెప్పడం, మంత్రి పదవికి బదులు చీఫ్ విప్ పదవి ఆఫర్ చేయడంతో తిరస్కరించిన ప్రేమ్సాగర్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ప్రేమ్సాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుజ్జగించారు. ప్రేమ్సాగర్ రావుతో మాట్లాడుతూ ఆయన కారులోనే వెళ్లిపోయారు భట్టి. మొత్తంగా అలకలు, బుజ్జగింపులతో ఓ 3-4 గంటల పాటు తాజ్లో పొలిటికల్ డ్రామా నడిచింది. మరి అలిగి వెళ్లిపోయిన నేతలు ఏం చేయబోతున్నారు? రాష్ట్ర కాంగ్రెస్ వాళ్లను ఎలా లైన్లోకి తీసుకొస్తుంది? ఎలాంటి హామీలిచ్చి హ్యాపీ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.